సో మేడం అన్మ్యూట్ చేసుకోండి. సో హార్టీ వెల్కమ్ టు జూమ్ సెషన్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. Good morning, my sir. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు జూమ్ సెషన్. Thank you, sir. ఆల్ ది వెరీ బెస్ట్ మేడం. ప్లీజ్ కంటిన్యూ. ముందుగా నన్ను ఈ జూమ్ కి ఇన్వైట్ చేసిన మేడం సౌండ్ కొంచెం చిన్నగా వస్తుంది, కొంచెం లౌడ్ గా. ఓకే సార్. ముందుగా నన్ను ఈ జూమ్ లో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన అవర్ గ్రేట్ లీడర్ విఎంసీఎం పాండు సార్ గారు, అదే విధంగా విబి మేడం గుడ్ మార్నింగ్. అదే విధంగా ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి, టాప్ అప్ లైన్ అండ్ డౌన్ లైన్స్ కి గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ముందుగా నా పేరు వచ్చేసి ప్రమీల, మాది కొల్కుల్పల్లి విలేజ్, మాడుగుల్ మండల్, రంగారెడ్డి డిస్టిక్. నేను ఇంతకు ముందు ఒక అంగన్వాడీ టీచర్గా జాబ్ చేసేది. ఆ జాబ్ చేసే సమయంలో నాకు ఈ అవకాశం వచ్చింది. మా అప్లైన్ నర్సింగ్ సార్ ద్వారా నాకు ఈ గొప్ప అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అదేవిధంగా నేను ఈరోజు తీసుకుంటున్న టాపిక్ ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద నాకు తెలిసినంత వరకు కొంచెం నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ముందుగా ఏదైనా తప్పుగా ఉంటే అందరూ క్షమిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. కమ్యూనికేషన్ అంటే ఫస్ట్ నేను మాట్లాడే మాట మీకు అర్థం అవ్వాలి, బట్ అలాగే మీరు మాట్లాడే మాట నేను అర్థం చేసుకోవాలి. కమ్యూనికేషన్ మీనింగ్ నేను మాట్లాడే మాట మీకు అర్థం అవ్వాలి, బట్ మీరు మాట్లాడే మాట నేను అర్థం చేసుకోవాలి. కమ్యూనికేషన్లో ఉండేది స్కిల్స్ అలా ఉంటాయి అన్నట్టు. బట్ ఏంటి అని అంటే ఒక కంపెనీలో ఇద్దరు మేనేజర్స్ ఉంటారు. ఉదాహరణకి ఒక కంపెనీలో ఇద్దరు మేనేజర్స్ ఉంటారు. అయితే ఒక్క మేనేజర్ ఏంది అని అంటే అక్కడ జాబ్ చేసే వ్యక్తులందరూ సార్ రాగానే సార్ గుడ్ మార్నింగ్ అని చెప్తారు. బట్ ఈ మేనేజర్ ఏం చేశారంటే ఓకే గుడ్ మార్నింగ్ అనుకుంటూ సీరియస్గా వెళ్ళిపోతుంటాడు. సీరియస్గా వెళ్ళిపోవడం వల్ల నెక్స్ట్ ఇంకో మేనేజర్ వస్తారు. సెకండ్ మేనేజర్ వచ్చి ఓకే గుడ్ మార్నింగ్, ఓకే ఎలా ఉన్నారు, బాగున్నారా, ఓకే నిన్న ఇచ్చిన వర్క్ కంప్లీట్ అయిపోయిందా, ఓకే సూపర్, నెక్స్ట్ ఏంటి, ఓకే నిన్న ఇచ్చిన వర్క్ కంప్లీట్ అయింది కదా, ఆ వర్క్ తీసుకొచ్చి నా క్యాబిన్లో పెట్టండి అని ఒక కొద్దిసేపు ఒక 5 minutes వాళ్ళతో స్పెండ్ చేస్తూ కొంచెం ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ చేస్తూ నవ్వుతూ మాట్లాడుతుంటాడు. ముందు పోయిన మేనేజర్ సీరియస్గా ఓకే గుడ్ మార్నింగ్ అని వెళ్ళిపోతాడు. సెకండ్ వచ్చిన మేనేజర్ ఏంటి అని అంటే వాళ్ళతో ఒక 5 minutes మాట్లాడుతూ నిన్న జరిగిన వర్క్ గురించి డిస్కషన్ చేస్తూ ఫేస్లో కొంచెం ఆప్యాయతకరంగా ప్రేమగా ఓకే గుడ్ మార్నింగ్ అని మందలిస్తూ కాసేపు మాట్లాడతాడు. చూడండి లీడర్స్, ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ వచ్చిన వ్యక్తిలో సడన్ వెళ్ళిపోవడం వల్ల వీళ్ళకి కొంచెం ఇరిటేషన్ అనిపిస్తుంది. అబ్బా వచ్చిండా అప్పుడే, ఇక దిమాగ్ ఖరాబ్ చేస్తాడు. అంటే ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఉండదు. ఇక చూసిండంటే చిరాకు అనిపిస్తుంది, అసలు మాట్లాడాలంటే చిరాకు అనిపిస్తుంది. నెక్స్ట్ డే అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు అబ్బో వచ్చిండా అని అదే క్యాబిన్లో తల కిందికి వేసుకొని కూర్చుంటారు. అంటే మళ్ళీ ఆ వ్యక్తికి సమాధానం ఇవ్వాలంటే కూడా మనసు అనేది సహకరించదు. బట్ ఈ రెండో వ్యక్తి ఏంటి అని అంటే ఓకే ఎంత మంచిగా అంటే ఆ ఫేస్లో ఎక్స్పీరియన్స్ అంటే కమ్యూనికేషన్, వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్గా ఒక 5 minutes మాట్లాడి ఓకే సూపర్ అని చెప్పడం వల్ల నెక్స్ట్ డే మళ్ళీ ఆ సార్ వచ్చినప్పుడు అబ్బా వస్తుండా అని ఇంకొంచెం మాట్లాడాలి. అంటే చూడండి లీడర్స్, ఫస్ట్ వ్యక్తిలో స్కిల్స్ లేవు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్. అదే సెకండ్ వచ్చిన పర్సన్ చెప్పడం వల్ల బట్ అట్లా మాట్లాడే విధానం వల్ల ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అని పెరిగిపోయింది. ఫస్ట్ వచ్చిన వ్యక్తి చేయడం వల్ల బిజినెస్ లాస్ అవుతుంది.
బిజినెస్ లాస్ అవుతది. అసలు అక్కడ ఉద్యోగం చేయాలనిపియదు. అంత చిరాకుగా ఉంటది. ఏదో తప్పని పరిస్థితిగా చేయాల్సొస్తది. అదే సెకండ్ వచ్చిన వ్యక్తి వల్ల ఉద్యోగం చెయ్యాలనిపిస్తది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. అలాంటి వ్యక్తి ఎక్కడ కనిపించినా గానీ కాసేపు మాట్లాడాలన్న ఆలోచనొస్తది. ఏదైనా చెప్పాలన్న ఆలోచనొస్తది. అంటే కమ్యూనికేషన్ నిజంగా ఏదైనా మనకేదన్నా ప్రాబ్లమ్ వచ్చి చెప్పాలి అనిపించినప్పుడు అగో అలాంటి వ్యక్తి అంటే మనల్ని చూసి చెప్పాలనిపియాలి. అగో మన మధ్యలో అంత కమ్యూనికేషన్ ఉంటేనే మనం ఏం చేసినా ముందుకెళ్తుంది. కమ్యూనికేషన్ లేకపోతే మాత్రం అసలు ఏం చేసినా ముందుకెళ్ళదు. అందుకనే అంటారు సమాజంలో మాటైనా ఉండాలి, బట్ మోటైనా ఉండాలి. అంటే ఆస్తైనా ఉండాలి, మాటైనా ఉండాలి. ఆ 2 లేనప్పుడు మనిషి అన్నోడు సమాజంలో ఉన్న ఒకటే, సమాధిలో ఉన్న ఒక్కటే. ఎందుకనంటే సమాజంలో ఏది గుర్తించలేనప్పుడు, ఎవ్వరు గుర్తించలేనప్పుడు నాకు నేనుగా ఎన్ని రోజులుంటాం? ఏ పేరు ఉండదు. ఏ ప్రతిష్ట ఉండదు. ఏదో ఉన్నామా అంటే ఉన్నాం అన్నట్టు. అలాంటిది కమ్యూనికేషన్ లేనప్పుడు మనం ఎక్కడ ఏది చెయ్యలేము. ఓ జాబ్‌లో గెలవలేము. ఒక ఫ్యామిలీతో గెలవలేము. ఒక రిలేషన్‌తో గెలవలేము. అసలు ఎవ్వరితో ఉండాలన్నా కమ్యూనికేషన్ ఉండాలి ఫస్ట్. కమ్యూనికేషన్ ఉంటే ఏదైనా సాధించగలం. ఏదైనా చేయగలుగుతాం. అదే చెప్పాను గదా! కమ్యూనికేషన్ లేని వ్యక్తి సమాజంలో ఉన్న ఒకటే, సమాధిలో ఉన్న ఒకటే. ఎవ్వరు గూడా గుర్తుపట్టలేరు. ఫస్ట్ మనం ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు కొంచెం ప్రేమగా హావభావాలతో మాట్లాడాలి. ఫేస్‌లో ఎక్స్‌ప్రెస్ ఉండాలి. ఏది మాట్లాడినా కొంచెం ఫేస్‌లో ఎక్స్‌ప్రెస్ ఉండాలి. అంటే నెక్స్ట్ టైమ్ ఆ వ్యక్తి కలిసినప్పుడు మనకేదో చెప్పాలి అనిపియాలి. అగో అలా ఉండాలి. మామూలుగా మనకు తెలిసిన వ్యక్తి ఒక వ్యక్తి కొత్త వ్యక్తి ఎవరైనా ఫ్రెండ్స్ గావచ్చు, రిలేషన్ గావచ్చు, ఏదైనా గావచ్చు. అరే! నార్మల్‌గా మాట్లాడుతుంటారు. అబ్బో! నేనేసుకున్న డ్రెస్ బావుందారా అని అడుగుతుంటారు. నార్మల్‌గా ఎవరైనా. ఆ! ఓకేరా బావుందిరా అని ఎళ్ళిపోయినామనుకో, అబ్బో! వాడికేందంటే ఇన్‌కంఫర్టబుల్ అనిపిస్తది. అబ్బో! ఈడెందుకో నేను మాట్లాడేది నచ్చలేదా? లేకపోతే నేనేసుకున్నది బాగాలేదా? అంటే అవతలి వ్యక్తిని మనం హర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నాం. సరే అదే ఇంకొక వ్యక్తి ఓకే. సూపరుందిరా! ఎక్కడ తీసుకున్నావు? ఎక్కడ తీసుకున్నావు? ఎంత? చాలా బావుందిరా! సూపరుంది అని అన్నానుకో, ఆ ఇద్దరి మధ్యల కమ్యూనికేషన్ అనేది పెరిగిపోతుంటది. అవతలి వ్యక్తికి ఇంకేదైనా చెప్పాలనిపిస్తుంటది. అరే! నిజంగా బాగుంది అనంటే అవతలి వ్యక్తిని మనం ఇంప్రెస్ చేసుకుంటున్నాం. అంటే తనలో మన ఇద్దరి మధ్యల కమ్యూనికేషన్ అనేది పెరిగిపోతుంది. అలా పెరిగిపోవడం వల్ల ఏదైనా చెయ్యడానికైనా ఏదన్నా ముందుకనేది పోవడానికి ఇగో ఇలా కమ్యూనికేషన్ ఉండాలి. అలా కమ్యూనికేషన్ లేకపోతే మాత్రం అసలు ఏది చెయ్యలేం. అలా కాకుండా అబ్బా! ఏముందిరా అన్నామనుకోండి, నిజంగా వాళ్ళు ఇంకొక్కసారి మనల్ని కలిసినప్పుడు మనం ఏడ కలిసినా గాని మనల్ని గుర్తుపెట్టుకొని మరీ కలుస్తారు. అంటే అగో అలా ఉండాలి. ఏది చేసినా కానీ ఇప్పుడు ఒక బిజినెస్ చేసినా గానీ కలిసి చేస్తే ఏ ఏదైనా చేయగలం. ఎంతైనా చేయగలం. ఉదాహరణకి చూడండి. ఇప్పుడు మనం చేసే ఇండస్ట్రీలో మనం కలిసి చేసే పనిలో ఎక్కడో పుట్టాం. ఎవరమో తెలియదు. అసలెక్కడున్నామో తెలియదు. నిజంగా ఆ ఒక్క ముగ్గురు వ్యక్తులు అవర్ గ్రేట్ లీడర్ ఇయాల మనందరి జీవితాలను మార్చి కొన్ని కొన్ని వేల మంది జీవితాలు మారుస్తున్న అవర్ గ్రేట్ లీడర్ మన దేవుడు గౌతమ్ బాలి సార్ చూడండి. ఆ ముగ్గురు వ్యక్తులు ఎంత ఎంత కమ్యూనికేషన్ తోటి చూడండి. ఒక్క వ్యక్తికొచ్చిన నిర్ణయం వల్ల, ఒక్క వ్యక్తికొచ్చిన ఆలోచన వల్ల, ఆ ముగ్గురు కమ్యూనికేషన్‌తో ఉండడం వల్ల ఇయాల 9 దేశాల్లో వెస్టేజ్ అనే జెండా రెపరెపలాడుతుంది. ఒక్కసారి చూడండి. ఇంట్లో భార్యాభర్తలకు చిన్న విషయంలో కమ్యూనికేషన్ ఉంది. ఒక పిల్లలకి కమ్యూనికేషన్ ఉంది. అంటే మనం మాట్లాడే విధానం. అట్లాంటిది ఒక్కసారి ఒక్క నిమిషం తీసుకున్న నిర్ణయంలో ఆ ముగ్గురు వ్యక్తులు కమ్యూనికేషన్‌తో ఉండడం వల్ల ఈరోజు 9 దేశాల్లో వెస్టేజ్ అనే జెండా రెపరెపలాడుతూ కొన్ని లక్షల మంది జీవితాలు మార్చారు. కమ్యూనికేషన్ తోటే. కానీ ఈరోజు ఆ బిజినెస్‌లో అంటే కమ్యూనికేషన్ అనేది అక్కడే ఉంది. చూడండి ఈ బిజినెస్ మనం కమ్యూనికేషన్ తోటి చేయాల్సింది. ఫస్ట్ ఎవరైతే ఎక్కడి నుంచి మొదలైందో అక్కడి నుంచే కమ్యూనికేషన్ ఉంది. కానీ ఈరోజొచ్చిన నాతో సహా ఈరోజొచ్చిన నేను కానీ, నువ్వు చెప్తే నేను ఇనాలనా? నేనంటే నువ్వంత. అంటే అప్ లైన్, డౌన్ లైన్ మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల చాలా మంది బ్యాక్ అయిపోతున్నారు. అంటే
ఫస్ట్ వచ్చినప్పుడు ఓకే బాగుంది, నేను నీకు సపోర్ట్గా ఉంటా, చేస్తా, రండి అని పిలుస్తున్నాం, బాగుంది, పర్లేదు, సూపర్ ఉంది. అప్లైన్ డౌన్లైన్ మధ్య చాలా కమ్యూనికేషన్ ఉంది. ఒక చిన్నది, ఒక అప్లైన్ కాబట్టి ముందుకెళ్ళిన, ఒక డౌన్ లైన్ ఏంది అని అంటే ఓకే చిన్న మిస్టేక్ జరుగుతుండొచ్చు, దానివల్ల ఓకే నువ్వు వింతే, నువ్వు వేస్ట్, నీకు పనికిరావు, నువ్వు చెయ్యలేవు, నీతోటి కాదు, ఇలాంటి మాటల వల్ల హర్ట్ చేయడం, కొంచెం మనల్ని మనం మార్చుకుంటే ఈరోజు ఆ ముగ్గురు వ్యక్తులు ఎలా చేసిర్రు, రేపు మనం కూడా కొన్ని వేల మంది జీవితాలను మార్చొచ్చు అలా ఉండడం వల్ల. అంతెందుకు, ఒక స్కూల్ చూడండి చాలు, మన ఇంట్లోనే ఉంటాడు, ఊకే ఎప్పుడు వాడిని చదువుకున్నావా, చదివినావా, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత వచ్చినాయి, అసలు ఏం చేస్తాను అంటే ఇంత, ఓ గంతే వచ్చినాయా, 100కి 100 రాలేదా, నువ్వు వేస్ట్, నువ్వేం చేయలేవు, నీతోటి ఏం కాదు. ఇగో ఇలా అనడం వల్ల ఆ తల్లి పిల్లల మధ్య కూడా కమ్యూనికేషన్ అనేది దూరం అయిపోతుంది. కమ్యూనికేషన్ అనేది దూరం అయిపోయి అసలు ఆ ప్రేమ అనురాగాలు అనేది దూరం అయిపోతుంది. అప్పుడు కమిట్మెంట్గా ఉండలేరు అసలు. ఎప్పుడు చూడగానే చిరాకు అనిపిస్తుంది, తనని చూడగానే చిరాకు అనిపిస్తుంది. బట్ ఈ బిజినెస్లో కూడా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పుడు సర్దుకపోవడం మన మన లక్ష్యం. అలా చేసుకుంటూ పోతేనే ముందుకెళ్ళగలుగుతాం. అదే నెక్స్ట్ టైం నాన్న నువ్వు ఇలా చేయకు నాన్న, ఓకే సూపర్ పర్లేదు బాగుంది, నెక్స్ట్ టైం ఇంకొంచెం ముందుకెళ్ళాలా చూడు, ఇలా కాకుండా ఇలా పో, ఇలా పోతే ఇంకొంచెం ముందుకెళ్తావు, ఇంకొంచెం ముందు సాధిస్తావు, బాగుంటది, ఇంకొంచెం చేంజ్ చేసుకున్నావు అనుకో, డిఫరెంట్ అనిపిస్తుంది, బాగుంటుంది, సూపర్ ఉంటుంది, అప్పుడు ఇంకా బాగా సాధిస్తావు అని చెప్పడం వల్ల ఆ తల్లి పిల్లల మధ్య కూడా కమ్యూనికేషన్ పెరిగిపోతుంది. పెరిగిపోవడం వల్ల ఇంకొంచెం ఆ అబ్బాయి మైండ్ సెట్ లో, అమ్మాయి కానీ అబ్బాయి కానీ మైండ్ సెట్ లో ఓకే నేను ఇది మార్చుకుంటా, ఓకే నేను చేసిన మిస్టేక్ కదా, నేను ఇది మార్చుకుంటా అని తన లోపల తనే మార్పు వస్తుంది. అలా కమ్యూనికేషన్ మనం ఎక్కడ ఎక్కడ ఏది చెయ్యాలన్నా, ఒక జాబ్ దగ్గర కలిసి ఉండాలన్నా, ఒక ఫ్రెండ్స్ తో కలిసి ఉండాలన్నా, ఒక ఫ్యామిలీతో కలిసి ఉండాలన్నా, ఒక పిల్లలతో కలిసి ఉండాలన్నా, ఎక్కడ సమాజంలో ఇన్ కేసు కలిసి ఉండాలన్నా, మనం ఏది సాధించాలన్నా ఓన్లీ కమ్యూనికేషన్ కిల్స్, ఓన్లీ కమ్యూనికేషన్ కిల్స్. ఉంది కదా ఒక మాట, మూట లేకున్నా సరే మాట ఉంది కదా నువ్వు సమాజంలో నిలబడడానికి, అదొక్కటి ఉంటే చాలు, ఎన్ని దేశాలైనా పోతావు, ఏమైనా సాధిస్తావు. అది లేకపోతే గడప కూడా బయట పెట్టలేదు, వేస్ట్, నిన్నెవ్వరు గుర్తించరు. ఎందుకు ఆ సమాజంలో అలాంటి బతుకు. బట్ అట్లాంటిది ఈ బిజినెస్ లో కూడా కొంచెం మనం ఏంటంటే కమ్యూనికేషన్ తో ఉన్న, ఫస్ట్ ఎవరైతే స్థాపించారో ఆ దేవుడు, అవర్ గ్రేట్ లీడర్ గౌతమ్ బాలి సార్, మనందరి దేవుడు, మన జీవితాలు మార్చు సరే మన మైండ్ లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనకు ఆ థాట్ నెగిటివ్ వచ్చిందో, ఈగో అని వచ్చినప్పుడు టక్కున అక్కడికి వెళ్ళాలి, అది మైండ్ లోకి రప్పున తెచ్చుకోవాలి. ఓ ఎస్ నేను ఇది తప్పు చేస్తున్నా, బట్ ఇది నేను మార్చుకోవాలి, ఇలా ఉంటే నేను ముందుకు వెళ్ళలేను, ఇలా ఉంటే నేను జీవితం మార్చుకోలేను, కొంతమందికి జీవితం మార్చలేను, నన్నంటూ సమాజంలో ఎవ్వరూ గుర్తుపట్టలేరు, అలాంటి జీవితం ఎందుకు అంటే కొన్ని నన్ను నేను మార్చుకోవాలి, మార్చుకుంటేనే అప్పుడైనా సమాజంలో కొంచెం ఏదైనా అనుకున్నది కొద్ది గొప్ప కాకుండా ఏదైనా సాధించగలుగుతాం, అందరితోటి కలిసి ఉండగలుగుతాం. అప్పుడు నువ్వు ఒక్క రోజు నువ్వు లేకున్నా, ఒక్క క్షణం నువ్వు లేకున్నా, సమాజంలో నువ్వేమన్నా అయిపోయినా కానీ 1,00,000 కళ్ళు కన్నీరు పడతాయి. మనకెప్పుడు గురుగారు అంటున్నారు, ఎంఎస్ఆర్ గారు, ఏం చెయ్యకున్నా నువ్వంటూ కొంతమంది జీవితాలు మారుస్తే, నీ మాట ద్వారా కొంతమంది సహాయం చేస్తే, మాట ద్వారా జీవితాలు మారుస్తే 1,00,000 కళ్ళు కన్నీరు పెట్టాలంటారు. వాళ్ళకు నీ ఆస్తులు అవసరం లేదు, నీ అంతస్తులు అవసరం లేదు, జస్ట్ ఒక మాట అంతే. అంటే కమ్యూనికేషన్ చూడండి, కమ్యూనికేషన్ తోటి ఎన్ని మార్పులు జరుగుతాయో చూడండి జీవితంలో. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక దగ్గర జాబ్ చేసేది ఇంతకుముందు, ఒక చిన్న పిల్లల దగ్గర జాబ్ చేసేది. ఫస్ట్ పోగానే పిల్లలు ఒకటే ఏడుస్తుంటుంటే, నేను అదే ప్లేస్లో ఊకే ఏం ఏడుస్తావు అని నేను చిరాకుగా విసిగించుకున్నాను అనుకో, పిల్లలు నెక్స్ట్ టైం రాకుండా పోవడం, లేకుంటే విసిగించుకోవడం, నన్ను చూస్తే భయపడడం స్టార్ట్ చేస్తారు. అదే నెక్స్ట్ డే నేను వెళ్ళి, ఓ నాన్న ఓకే హాయ్ సూపర్ బాగున్నావు, డ్రెస్ బాగుంది, తిన్నావు, అన్నం తిన్నావు, ఇలా నేను కొంచెం ప్రేమగా ఆప్యాయతకరంగా ఫేస్ లో కొంచెం ఎక్స్ప్రెషన్, హావభావాలతో తనని తెలుసుకున్నానుకో, నెక్స్ట్ డే నేను రాగానే వచ్చి నా దగ్గర కూర్చుంటారు. చూడండి కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక చిన్న పిల్లల్లో కూడా అగో అలా ఉంటుంది. అలాంటిది ఒక బిజినెస్ లో ఉంటూ మనం కూడా ఇవాళ ఎదగాలి అని అంటే మెయిన్ ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని మన గురువు గారు చెప్తుంటారు కదా. అగో అలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ మనలో ఉండాలి. మనం ఎక్కడ గెలవాలన్నా, మన పేరు వినబడాలన్నా ఫస్ట్ కమ్యూనికేషన్ ఉండాలి.
అది లేకపోతే మాత్రం మనం ఎక్కడ సాధించలేం. ఈ బిజినెస్‌లో కాదు, ఇంకా ఏడ ఏమి సాధించలేం. మనం భూమి మీద ఉన్న ఒక్కటే చెప్పిన కదా! సమాజంలో ఉన్న ఒక్కటే, సమాజంలో ఉన్న ఒక్కటే. మనల్ని ఎవ్వరు గుర్తుపట్టలేరు. అలాంటి అలాంటి లేని వ్యక్తి ఈ సమాజంలో ఎవరైనా గుర్తుపడతారా? అ అలా అనిపిస్తే నిజంగా నాకు నేను మార్చుకోవాలి. ఎంతో మందిని చూస్తున్నాం. అలా మార్చుకున్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఏ ఏదైనా గెలవగలుగుతాం. మనం అనుకున్నది సాధించగలుగుతాం. అది లేకపోతే మాత్రం ఈ సమాజంలో పేరు గూడా ఉండదు. చూడండి, మామూలుగా చాలా వరకు చూస్తున్నాము. ఎందుకంటే బయట సమాజంలో ఒక చిన్నది మామూలుగా ఒక ఇనుము ముక్క ఉంటది గదా! ఆ ఇనుము అయస్కా జస్ట్ ఇట్లా అయస్కాంతం దగ్గర పెట్టంగానే గుంజుకుంటది. అంటే కమ్యూనికేషన్ చూడండి ఎట్లా ఉందో ఆ రెండిటికి. అదే మట్టి ముద్ద తీసుకుపోయి పెట్టు లాగుతదేమో? ఉండదు. అలా మట్టి ముద్దను తీసుకుపోయి పెట్టు లాగుతదేమో చూద్దాము? ఉండదు. అదే ఇనుము బెట్టు అంటే కమ్యూనికేషన్ చూడండి. ఎంత కమ్యూనికేషన్ ఉంటే అంత తొందరగా లాగేస్తుంది. అంటే బట్ ఇప్పుడు నేనెక్కడైనా నేను చేసే పనిలో నేనెక్కడైనా మాట్లాడేటప్పుడు నేను నా మాటలు విని అవతల వ్యక్తి ఇంకొకసారి చెప్పాలి అనిపించాలి. అరే! నా దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలనిపించాలి. అంత కమ్యూనికేషన్ ఉండాలి. ఆ కమ్యూనికేషన్ లేకపోతే మాత్రం ఏది చెయ్యలేము. అసలు మనం గెలవలేము గూడంగా. అది లేనప్పుడు కడప అవతల బయట కాలు పెట్టినా నేను సమాజం గూడా గుర్తించదు. వేస్ట్. నిన్ను నమ్ముకొని ఒక వ్యక్తి వచ్చిండు అనంటే తనకి ఇంతో అంతో ఏదో మనం సాధించి చూపించాలి. ఏదో ఒక మాట సహాయమే. మనం ఇచ్చేది మూట గాదు గదా! ఆస్తులు ఇస్తలేము, అంతస్తులు ఇస్తలేము. ఒక మాట ద్వారా కొంచెం కమ్యూనికేషన్ పెంచుకొని ఒక దారి చూపిస్తున్నాం. అంతే గదా! మనం ఇచ్చేది ఇంకోటేం లేదు. బట్ కమ్యూనికేషన్ వల్లనే ఏదైనా చేయగలుగుతాం. ఏదైనా సాధిస్తుంటాం. అందుకే అంటారు గదా! ఏది లేనమ్మా ఎగిరెగిరి పడతది అన్నీ ఉన్నమ్మా అణిగిమణిగి ఉంటది గదా! ఏది లేనోళ్ళు మాత్రమే ఏదో సరిగ్గా మాట్లాడరు. మాట్లాడే విధానం అర్థం కాదు ఇంకొకరికి. అసలు చెప్పే విధానం అర్థం కాదు. టక టక చెప్పుకుంటూ ఎళ్ళిపోతారు. అసలు ఇంకొక్కసారి ఇంకొక పర్సన్ కలిసినప్పుడు అసలు చెప్పాలనిపియదు. మాట్లాడాలనిపియదు. అసలు అతనొస్తుండు అంటేనే పక్క పొంటి ఎళ్ళిపోతుంటారు. అంటే చూడండి, ఇలా కమ్యూనికేషన్ కీస్ అలా ఉన్నాయి. అంటే అతని మాటలు వినడానికి కూడా ఇష్టపడరు. అలాంటి వాళ్ళతో ఇంకెప్పుడు జర్నీ చేయాలని కూడా అనిపియదు. అలాంటి సమాజంలో మనం ఉన్నాము అనంటే అసలు ఏమి సాధించలేము. ఏమి చెయ్యలేము. ఏది చేసినా కమ్యూనికేషన్ తోటి చేస్తేనే సక్సెస్ అయితది. ఒక జాబ్ చేసినా అక్కడున్న మేనేజర్ అయినా సరే, చేసే వర్కర్స్ అయినా సరే కమ్యూనికేషన్ తోటి చేస్తేనే అది ముందుకెళ్ళిపోతది. ఒక బిజినెస్ అయినా సరే కమ్యూనికేషన్ తోటి చేస్తేనే అది ముందుకెళ్ళిపోతది. ఒక టీచింగ్ ఫీల్డ్ అయినా సరే కమ్యూనికేషన్. ఎప్పుడైనా సరే స్టూడెంట్స్‌తో కొంచెం ప్రేమగా ఆప్యాయతకరంగా, పుణ్యంగా మాట్లాడుతుంటేనే నెక్స్ట్ టైమ్ ఓకే. సార్ వస్తుండని హ్యాపీనెస్ ఉంటది. ఒకవేళ అలాంటిది లేదు అనుకో, అబ్బో! వీడొస్తుండా ఇంక దిమాగ్ ఖరాబే. ఇగ జస్ట్ మనం మాటే చూడండి. అవతల వ్యక్తి దగ్గర మనం సాధించే మంచితనం ఒక మాటే. ఏం చేసినా కమ్యూనికేషన్ ఉంటే ఇయాల మనం అనుకున్నాం. ఒక గోల్ పెట్టుకున్నాం. ఇప్పటివరకు 1,00,000 తీసుకోవాలి. మనకొచ్చిన ఒక గొప్ప ఆపర్చునిటీ ఉంది. ఇప్పటివరకు ఎక్కడ మన నోటి ద్వారా మనం ఏమి సాధించలేదు. మనం చేసే జాబ్‌లో సాధించలేదు. మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కడ లేవు. ఎందుకంటే మనం చేసే జాబ్‌లో హడావిడి. మొత్తం హడావిడి. ఒకరినొకరు పట్టించుకోలేకుండా అసలు అలాంటివి కూడా మన దగ్గర లేవు. ఎందుకనంటే ఇంటికొచ్చే వరకు ఫ్యామిలీతో కూడా చిరాకు. ఏదన్నా మాట్లాడన్నా చిరాకు. అంటే మనం చేసే జాబ్‌లో కమ్యూనికేషన్ లేక ఫ్యామిలీతో ఉండలేకపోవడం. అంతా కలిసి చిరాకు. బట్ అట్లాంటిది ఇప్పుడు ఒక గొప్ప ప్లాట్‌ఫార్మ్ వచ్చింది. చూడండి ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి కొన్ని వేల మంది ఒక్క దగ్గర ఎంత హ్యాపీగా, ఎంత బాగా కమ్యూనికేషన్ చూడండి. అలా ఉంటే ఏదైనా సాధించగలం. ఒక్కరితో ఏమి చేయలేం. ఇద్దరితో ఏమి చేయలేం. ఫస్ట్ ఒక మాటతోటే చేయగలుగుతాం. కమ్యూనికేషన్. ఈరోజు మన గురువుగారు ఎంఎస్ సార్ గారున్నారు. మన పాండ్ సార్ గారున్నారు. ఒక్క మాట ద్వారా తను నిలబడి ఇది ఉంది అని చెప్పడం వల్ల ఇయాల ఇంతమంది జీవితాలు మార్చుకున్నారు. కొన్ని లక్షల మంది జీవితాలు మార్చుకున్నారు. ఇయాల తను గాని, పాండ్ సార్ గాని, ఎంఎస్ సార్ గారు మాట వినకపోతే ఉండే ఇయాల మనందరి జీవితాలు మార్చలేకపోతుంటిమి. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. వాళ్ళిద్దరి మధ్యలో ఉండి ఇయాల మనం ఏది చెప్పినా, ఏదన్నా నో అన్నా, యెస్ అన్నా వాళ్ళ మాట ద్వారా కొంచెం అనుభవం ద్వారా కమ్యూనికేషన్‌ని పెంచుకుంటూ
ఇలా కొన్ని వేల మంది జీవితాలను మారుస్తున్నారు. అలాంటోళ్ళని చూసుకుంటూ, అలాంటోళ్ళతోటి జర్నీ చేసుకుంటూ, మన జీవితాలు కూడా మార్చుకునే అవకాశం, ఇంత గొప్ప అవకాశం వచ్చినప్పుడు మనం ఏంది అనంటే, నాకు తెలుసు, నేను చూషినా. నువ్వైనా నేను చెప్తే వినట్లేదు. అసలు నీతో గాదు. నువ్వేం చెయ్యలేవు. నువ్వు వేస్ట్. ప్రతి మనిషి భూమి మీద పుట్టినప్పుడు తప్పు అనేది సహజంగా చేస్తుంటారు. కానీ ఆ తప్పే ఎప్పుడు ప్రతిసారి వెలివేసినామనుకో, అసలు ఆ వ్యక్తిని చూడంగానే చిరాకు అనిపిస్తుంటది. ఇంక మళ్ళీ కూడా మాట్లాడాలనిపియదు. కనీసం ఆడంగొస్తే వెళ్ళిపోవాలనిపిస్తుంటది. కమ్యూనికేషన్ అనేది ఉండదు ఇద్దరి మధ్యలో. అదే కమ్యూనికేషన్ ఉంటే ఆ ఇద్దరు వ్యక్తులే ఎలా కొన్ని వేల మంది జీవితాలు మార్చొచ్చు. చూడండి, ఆ ముగ్గురు వ్యక్తులు 20 లక్షల మంది, వేల మంది జీవితాలు మార్చి 9 దేశాల్లో జెండా రెపరెపలాడిస్తుంది. వాళ్ళకొచ్చిన ఆలోచన మన దాకా తీసుకొచ్చిర్రు. మనకొచ్చింది ఓకే. డిసైడ్. ఇప్పటి వరకు మనం చేసే జాబ్‌లో లైఫ్ లేదు. పిల్లల జీవితాలు మార్చలేదు. అసలేం చెయ్యలేదు. ఎక్కడ మనకంటూ ఒక పేరు ప్రతిష్ట లేదు. ఏదో ఎంతసేపున్నా ఎక్కడ చేసినా జాబ్ చేయించుకున్నారు. కమిట్మెంట్ అనేది లేదు. చేసినావా ఖతం వెళ్ళిపో, జీతం ఇచ్చినావా అయిపోయింది. కమిట్మెంట్ అనేది లేదు. ఇది చెయ్యి. నువ్వింక ఇలా చేస్తే గ్రోత్ అయితావు. ఇలా ఎళ్ళిపోతే బావుంటది. లైఫ్ మారుతది. అనేది అక్కడ జాబ్‌లో మన కమిట్మెంట్ అనేది ఎవ్వరు మనకి ఇవ్వలేదు. అలాంటి అవకాశం కూడా మనకు దొరకలేదు. వచ్చినప్పుడు ఎంత ఓపికతో, ఎంత కలిసి చేసుకుంటే మాత్రం కొన్ని లక్షల మంది జీవితాలు మనం కూడా మార్చొచ్చు. చూడండి లీడర్స్, నేనేదన్నా మాట్లాడుంటే ఎవరికైనా హర్ట్ అయ్యుంటే నన్ను క్షమించండి. ఎందుకు అనంటే ఏదైనా క్షుణ్ణంగా ఆలోచించి ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కొంచెము మనం అసలు ఆళ్ళకి ఏమియ్యం. జస్ట్ ఒక ప్రేమగా ఎలా ఉన్నారు? బావున్నారా? ఓకే. సూపర్. ఎక్స్‌ప్రెషన్ ఫేస్‌లో కొంచెం ఎక్స్‌ప్రెషన్ కనిపించాలి. అలా కనిపించినప్పుడే అవతలి వ్యక్తికి మనకు తోటి ఇంకోసేపు మాట్లాడాలనిపిస్తది. లేదు అంటే మనం అంటేనే చిరాకనిపిస్తది. అసలు మాట్లాడాలనిపియదు. ఏదో చిరాకు చిరాకుంటది. ఈ బిజినెస్‌లో కూడా అంతే. అప్ లైన్, డౌన్ లైన్ మధ్య చాలా కమ్యూనికేషన్ ఉండాలి. చాలా కమ్యూనికేషన్ ఉంటేనే ఏదైనా సాధించగలం. ఎంతైనా సాధించగలం. మనం పెట్టుకున్న గోల్ ఖచ్చితంగా ఏదైతే గోల్ ఏ టైం పెట్టుకున్నామో ఆ టైం వరకు ఖచ్చితంగా రీచ్ అయితాం. అది లేకపోతే మాత్రం ఈ సంవత్సరమే కాదు, ఇంకా 10 సంవత్సరాలున్నా మనం ముందుకెళ్ళలేము. మనం సాధించలేం. కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ ఆ ముగ్గురు వ్యక్తులని దృష్టికి తెచ్చుకోవాలి. వాళ్ళ కమ్యూనికేషన్ వల్ల ఇలా లక్షల మంది మార్చారు. మనకెందుకు కమ్యూనికేషన్ ఉంటలేదు? మనం ఎందుకు మార్చుకోలేకపోతున్నాం? ఓకే. నేనిప్పుడొచ్చిన ఒక చిన్న మిస్టేక్ చేయొచ్చు. కొంచెం మార్చుకోవాలి. చెప్పే విధానం బట్టి ఉంటది. కమ్యూనికేషన్ ఇయాల నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నా. నేను మాట్లాడే విధానం ఒకవేళ మీకు నచ్చకపోయున్నా సరే ఓకే. ఇంకొకసారి నెక్స్ట్ టైమ్ మనకు అవకాశం ఇయ్యరు. బట్ నేనిప్పుడు మాట్లాడుతున్నా అంటే అందులో ఒక్క పాయింట్ అన్నా బాగుంది అనిపించినప్పుడు నెక్స్ట్ టైమ్ ఓకే మేడం బావుంది. సూపర్. ఇగో ఇలా కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ మనలో ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. లేకపోతే ఏమి చెయ్యలేం. ఏం చేసినా చూడండి లీడర్స్, జాబ్ చేసినా, ఉద్యోగం ఎక్కడ చేసినా, ఒక బిజినెస్ పెట్టుకున్నా, మామూలుగా ఒక షాప్ పెట్టుకుంటాం. అది నేనే కావచ్చు. ఒక కిరాణా కొట్టు పెట్టుకున్నా. ఒక వ్యక్తి వచ్చిండు. "ఏం కావాలమ్మా?" అని చిరాకుగా అన్నాననుకోండి. నెక్స్ట్ టైమ్ అలా కూడా అబ్బో! వాడి దగ్గరికి పోతే ఊకే చిరాకుగా ఉంటాడు. అది చెప్పమ్మా ఏం కావాలి? ఇంకేం కావాలి? సరే ఒక రూపాయి తక్కువ నెక్స్ట్ టైమ్ ఇదిపో. ఇగో ఇలా ప్రేమగా ఫేస్‌లో ఎక్స్‌పీరియన్స్‌తో మాట్లాడినామనుకో నెక్స్ట్ టైమ్ మళ్ళీ పోవాలనిపిస్తది. అంటే చూడండి కమిట్మెంట్ అక్కడ ఇద్దరి మధ్యలో కమిట్మెంట్. నేను మాట్లాడే విధానం నచ్చింది కాబట్టి నెక్స్ట్ టైమ్ మళ్ళీ రావడానికి నా బిజినెస్ గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటది. ఆ 2 లేనప్పుడు బిజినెస్ కూడా గ్రోత్ అవ్వలేదు. ఇంక నేను ఎంతసేపు తెరిచి కూర్చున్నా ఈగలు దోమలు కొట్టాల్సిందే. అంటే ఈ బిజినెస్‌లో కూడా అంతే. మనం చేసే బిజినెస్‌లో మెయిన్ కమ్యూనికేషన్ కూడింది కాబట్టి కమ్యూనికేషన్‌తో ఉంటే ఏదైనా సాధించగలం. చూడండి ఇప్పుడు చేతికున్న ఒక 5 ఫింగర్స్ ఉన్నాయి. ఆ 5 ఫింగర్స్‌లో కొంచెం తింటూ, తింటూ ఒక్క ఫింగర్ కిందకి జారిపోయినా, అందులో ఒక 10 మనం తినే అన్నం మెతుకులు కిందకి జారిపోతాయి. చూడండి కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల, ఆ 10 మెతుకులు కిందకి జారిపోవడం వల్ల ఎంత లాస్ అయి ఉంటామో ఒకసారి ఆలోచించండి. అదే రెండోది జారిపోయుంటే, కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల చిన్న ఉదాహరణ ఇదే చూడండి. కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల 5 ఫింగర్స్‌లో ఒక 2 ఫింగర్స్ కిందకి జారినా గాని ఎంత లాస్ అయిపోయి ఉంటామో. ఈ బిజినెస్‌లో గూడా అంతే. ఎవరితోటైనా ఒక్కసారి నా అని ఎప్పుడైతే మనం కలిసిమెలిసి చేయగలుగుతున్నామో, కొన్ని స్కిల్స్ మార్చుకోవాలి. ఫస్ట్ మనకున్న ఈగో‌నే తగ్గించుకోవాలి ఇందులో. అది నాతో సహా
అది ఉంటే మాత్రం ఇక్కడే కాదు ఇంకెక్కడ కూడా గెలవలేము. ఈ సమాజంలో గెలవలేము. మనకంటూ ఒక పేరు ఉండదు కూడా. ఎవరు కూడా గుర్తించలేరు, గుర్తుపట్టలేరు. అలాంటిది ఉంటే మనం ఆడంగా వస్తుంటేనే అటు నుంచి వెళ్ళిపోతారు. అమ్మో వస్తుర్రా, ఇంకా మనం మాట్లాడలేం, మనతోటి కాదు, వేస్ట్. ఏదన్నా నెగిటివే ఉంటది, పాజిటివ్ ఉండదు. అదే ఒక కమిట్మెంట్ తోటి ఒక 2 మాటలు మంచిగా మాట్లాడు, ఇంకొకసారి నువ్వెక్కడున్నా నీ దగ్గరికి వచ్చి తెలుసుకోవాలనిపిస్తది. అలాంటివి ఉంటేనే ఇందులో ముందుకెళ్తాం. ఏదైనా సాధిస్తాం, ఏదైనా చేయగలుగుతాం. ప్రతి దాంట్లో చూడండి, ఒక ఫ్యామిలీ పిల్లలతో అయినా సరే, ఒక హస్బెండ్ మిసెస్ అయినా సరే, ఒక జాబ్ అయినా సరే, ఒక బిజినెస్ అయినా సరే, ఏది చేసినా కమ్యూనికేషన్ అది లేకపోతే మాత్రం ఈ పేరులో అసలు గుర్తింపే ఉండదు. సమాజంలో ఉన్నా ఒకటే, సమాధిలో ఉన్నా ఒకటే. వేస్ట్ ఇంక అది లేకపోతే. ఏం చెయ్యలేము. అందుకే అంటారు కదా, మాటైనా ఉండాలి, మూటైనా ఉండాలి. ఆ 2 లేనప్పుడు ఎందుకు ఇంక మనం? దయచేసి పేరు పేరున దండం పెట్టి చెప్తున్నాను. జూమ్‌లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క లీడర్‌కి, ఇందులో ఉన్న 431 లీడర్‌కి నా మాటలు ఏదైనా హర్ట్ అయ్యి ఉంటే ఐయామ్ సో సారీ. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు తెలిసిన ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్‌తో మాట్లాడాను. కొంతమంది ఎందుకు అనంటే అనుభవం లేక కొంచెం మంది చిన్న చిన్న ఈగోలతోటి జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే గొప్ప ఇండస్ట్రీ‌లోకి వచ్చినాం కాబట్టి ఏది ఏమైనా నేను గెలవాలి అన్న సంకల్ప బలంతోటి ఒక్క కమ్యూనికేషన్ తోటి నువ్వు ముందుకెళ్తే 100% అనుకున్నది సాధిస్తాం. అది మనతో అయితది. ఎందుకనంటే 84,00,000 జీవరాశుల్లో ఒక మనిషిగా మనల్ని భూమి మీద ఏసిండు దేవుడు. ఏదో ఒకటి సాధిస్తామని. ఈగోలతోటి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఫ్యామిలీని ఖరాబ్ చేసుకోవద్దు. బట్ అందరితో కలిసి ఉంటే ఎంతైనా సాధిస్తాం. ఎవరెస్ట్ ఎక్కగలుగుతాం. ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మహేష్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. ఓవర్ టు యూ. మహేష్ సార్. థ్యాంక్ యూ